బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆదిపురుష్. ఆ సినిమా తర్వాత సౌత్ లో మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఆడియన్స్ నుండి ఆయన ఏ రేంజ్ లో ట్రోలింగ్ ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజువల్స్ విషయంలో వచ్చిన నెగటివిటీ వల్ల ఓం రౌత్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అయితే ఇప్పుడు ఈ బాలీవుడ్ మేకర్ మళ్ళీ తెలుగు హీరోల వైపు కన్నేసినట్లుగా ఇండస్ట్రీలో ఒక క్రేజీ టాక్ అయితే నడుస్తుంది. ముంబై సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఓం రౌత్ రీసెంట్ గా ఒక తెలుగు యంగ్ హీరోను కలిసి స్టోరీ నెరేట్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఓం రౌత్ ప్రస్తుతం అబ్దుల్ కలాం బయోపిక్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో ధనుష్ లీడ్ రోల్ లో కనిపిస్తున్నట్లుగా ఇప్పటికే అఫీషియల్ క్లారిటీ అయితే వచ్చేసింది. ధనుష్ లాంటి పర్ఫార్మర్ ఈ ప్రాజెక్ట్ లోకి రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఓం రౌత్ తెలుగు హీరోలను కలవడం వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఇది కొత్త ప్రాజెక్ట్ కోసమా లేదా కలాం బయోపిక్ లో ఏదైనా కీలక పాత్ర కోసమా అనే చర్చ మొదలైంది. ఓం రౌత్ ఒక పక్క మాస్ యాక్షన్ కథను సిద్ధం చేసి దాన్ని ఒక టాలీవుడ్ హీరోకు వినిపించినట్లుగా మరో టాక్ కూడా వినిపిస్తోంది. అది కలాం బయోపిక్ కి ఏమాత్రం సంబంధం లేని ఒక స్ట్రైట్ కమర్షియల్ మూవీ అని ఇన్సైడ్ రిపోర్ట్. ఆదిపురుష్ తో పోగొట్టుకున్న పరువును ఒక సాలిడ్ హిట్ తో తిరిగి తెచ్చుకోవాలని ఓం రౌత్ ప్లాన్ చేస్తున్నారట. అందుకే మన తెలుగు హీరోలకున్న మాస్ ఇమేజ్ ను వాడుకుని ఒక పక్క పాన్ ఇండియా సబ్జెక్ట్ తో రావాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మన తెలుగు హీరోలకు నార్త్ లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఒక చిన్న హింట్ దొరికినా కూడా బాలీవుడ్ మేకర్స్ ఇక్కడ వాలిపోతూ ఉన్నారు. ఓం రౌత్ కూడా ఇదే దారిలో ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఆదిపురుష్ ఎఫెక్ట్ వల్ల మన హీరోలు ఆయనతో సినిమా చేయడానికి ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తారనేదే ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కేవలం కథలో దమ్ముంటే తప్ప ఓం రౌత్ కు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ దొరకడం కష్టమే. మరో వెర్షన్ ప్రకారం ధనుష్ హీరోగా చేస్తున్న అబ్దుల్ కలాం బయోపిక్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం తెలుగు హీరోను సంప్రదించినట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కలాం జీవితంలో కీలకమైన పాత్రలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకదానికి మన నేటివిటీ ఉన్న నటుడు ఉంటే సినిమా రీచ్ పెరుగుతుందని ఆయన భావిస్తున్నారట. ఏదేమైనా కూడా ఈ సీక్రెట్ మీటింగ్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి ఓం రౌత్ మళ్ళీ సౌత్ మార్కెట్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఆదిపురుష్ చేదు జ్ఞాపకాలను తుడిచేసేలా ఒక స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తే ఆడియన్స్ మళ్ళీ ఆదరించే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ లక్కీ తెలుగు హీరో ఎవరు? ఓం రౌత్ వినిపించిన కథ ఏంటి అనే వివరాలు తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.